హాయ్ చెల్లెలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మ వ్లాగ్స్. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధువర్మ వ్లాగ్స్. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ జంతికలు అనేవి 2 కేజీల పిండితో అయితే మనం జంతికలను అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అయితే అయిపోయింది. సో ఇవాళ ఏంటంటే సంవత్సరాల పాటు నిల్వ ఉండే జంతికల రెసిపీని అయితే చూపిస్తున్నాను అనమాట. సో మీరు వీడియోలో చూడొచ్చు. పక్కగా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఫాలో అయ్యారంటే ఇంత పర్ఫెక్ట్గా మీరైతే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. ఈ రెసిపీ అయితే అమ్మమ్మలు తాతమ్మలు కాలం నాటిది అనుకుంటున్నారేమో. రీసెంట్గా అసలు కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పక్క కొలతలతో కూడా చూపిస్తున్నాను. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం జంతికల్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే పళ్ళలు అనేవి పెద్దగా ఉండాలి. సో మీకు తగ్గట్టుగా మీరు 2 కేజీల బియ్యాన్ని అయితే కడిగేసుకుని ఆరబెట్టేసుకుని పచ్చిపిండిని అయితే రెడీ చేసేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీ ఇంట్లో ఏదో ఒక మెజర్మెంట్ అయితే ఉండకుండా పోదు. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే తవ్వ అనమాట. ఈ తవ్వతో 1 కేజీ బియ్యం అయితే ఉడికేస్తాయి అనమాట. సో ఈ తవ్వతో 4 తవ్వల పచ్చి బియ్య పిండిని అయితే మనం వేసుకోబోతున్నాం కాబట్టి 2 తవ్వలు అనేది కేజీ అవుతుంది, 4 తవ్వలు అనేది 2 కేజీలు అవుతుంది. సో 4 తవ్వలు వేసాం కాబట్టి 2 కేజీల బియ్య పిండికి కేజీ శనగపిండిని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి జంతికలు మంచి టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా వామ్ అనేది వేసేసుకోవాలండి. వామ్ని అయితే అస్సలు స్కిప్ చేయకూడదు. దీని టేస్ట్ అంతా వాముతో మాత్రమే వస్తుందన్నమాట. సో మీకు ఎంత కావాలనుకుంటే అంత వాముని అయితే వేసేసుకోవచ్చు. మరీ ఎక్కువగా వేసారంటే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసి అయితే వేసేసుకోవాలి. స్టార్టింగ్లోనే సాల్ట్ ఎక్కువైపోయిందంటే మనకి జంతికలు అనేది పాడైపోతుంది. నేనైతే 6 టేబుల్ స్పూన్ల సాల్ట్ని అయితే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే లెక్క పెట్టొచ్చు. నెక్స్ట్ అయితే ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడాని వేసేసుకోవాలి. బేకింగ్ సోడా ఖచ్చితంగా వేయాలండి, అప్పుడే జంతికలు గుల్లగా వస్తాయి. ఇంకా నెక్స్ట్ అయితే నువ్వులు అనమాట. మేమైతే 2 గుప్పెళ్ళ నువ్వులను అయితే వేసుకుంటున్నాము. మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా ఒకేసారి వేసేసుకోవచ్చు. మళ్ళీ లాస్ట్లో కొద్దిగా కలుపుదాం అని చెప్పేసి స్టార్టింగ్ అయితే 2 గుప్పెళ్ళు మాత్రమే వేసామన్నమాట. సో మొత్తం మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. లంప్స్ అనేది అస్సలు ఉండకూడదండి. బాగా కలిపేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కారాన్ని కూడా వేసుకుంటున్నాం అనమాట. 3 స్పూన్స్ కారాన్ని అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు 2 కేజీల జంతికలు కాబట్టి ఒకేసారి అయితే వేసేయకూడదు. ఇప్పుడు స్పైసీ ఎక్కువైనా కూడా మనం తినలేము కాబట్టి తర్వాత పచ్చిపిండిని ఒకసారి టేస్ట్ చేసి మనం అయితే చూడొచ్చు కారం ఉప్పు సరిపోయిందా లేదా అనేది. సో కొద్దిగా అయితే వేసేసుకోండి. తర్వాత మీ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకాస్త వామును కూడా వేసుకుంటున్నాము. ఎందుకంటే వాము తక్కువ అయితే బాగుండదు, ఎక్కువైతే అసలు బాగుండదు. చాలా మంది ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వాడుతూ ఉంటారు. మీరు కావాలనుకుంటే అలా కూడా యూస్ చేయొచ్చు. నేనైతే కారంతో మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం జంతికలు చేసుకోవడానికి పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. పిండిని కలుపుకోవడానికి వేడి నీళ్ళు మాత్రమే ఉపయోగించాలండి. చాలామంది చన్నీళ్ళతో కూడా వాడుతూ ఉంటారు. బట్ వేడి నీళ్ళు వేయడం వల్ల ఏంటంటే పిండి అనేది కొంచెం బాయిల్ అవునట్టు అవుతుంది కదా. పచ్చిపిండితో చేయడం కంటే ఇలా వేడి నీళ్ళని యూజ్ చేస్తే పిండి టేస్ట్ కూడా చాలా మారుతుంది. సో మేము కలిపిన బాండీలో అయితే సరిపోలేదనమాట. ఇంకొంచెం వెడల్పుగా ఉన్న బాండీని అయితే తీసేసుకుని పిండిని అంతటినీ కూడా ఇలా కలుపుకుంటూ లంప్స్ అనేది లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం లంప్స్ లేకుండా కలుపుతూనే ఉండాలి. మనం చపాతీ పిండిని ఏ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటామో సేమ్ దానిలాగే దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది ఎక్కువైపోయినా లూజ్ అయిపోతుంది. మాకు ఇక్కడ కొద్దిగా కారం అలాగే సాల్ట్ అనేది సరిపోలేదు. వాటిని కూడా అడ్జస్ట్ చేసేసాము. నేను చెప్పాను కదా పచ్చిపిండిని టేస్ట్ చేయొచ్చు అని. టేస్ట్ చేయడం ద్వారా ఏం ప్రాబ్లం ఉండదండి. కొద్దిగా నోట్లో పెట్టుకుని అయితే చూడొచ్చు అనమాట. మాకు ఉప్పు కారం అనేది లైట్గా సరిపోలేదు. మేమైతే కొద్దిగా యాడ్ చేసుకున్నాము. మనం జంతికని ప్రిపేర్ చేసేయాలంటే పిండి అనేది లూజ్గా ఉండకూడదు, బాగా టైట్గా కూడా ఉండకూడదు. లూజ్గా ఉంటే జంతికల షేప్ అనేది కరెక్ట్గా రాదు. టైట్గా ఉంటే మనం జంతికల్ని ప్రెస్ చేయలేము. సో మీడియంలో అయితే ఉండాలన్నమాట. సో చూసుకుని అయితే కొద్ది కొద్దిగా వాటర్ని అయితే అడ్జస్ట్ చేసి అయితే వేసుకోండి. మా అత్తయ్య గారు అయితే ఇక్కడ వాటర్ అనేది ఎక్కువగానే వేసేసారు. కొంచెం లూజ్ కూడా అయిపోయిందనమాట. చెప్పాను కదా లాస్ట్లో కొద్దిగా నువ్వులను అయితే వేస్తామని చెప్పి మిగతా నువ్వులను కూడా ఇందులో వేసేసాము. మాకైతే 20 రూపీస్ నువ్వులు అయితే పడిందనమాట. ఇక్కడ ప్యాకెట్స్లో అయితే దొరుకుతుంది. సో 20 రూపీస్ నువ్వులను అయితే వేసేసాము. కొద్దిసేపుగా పక్కనే రెస్ట్ ఇచ్చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా జంతికల పిండి కొద్దిగా డ్రై అవుతుందనమాట. తర్వాత బాండి పెట్టేసుకొని బాండీలో డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే ఎక్కువగానే వేసేసుకోవాలి. ఎందుకంటే మన జంతికలు ఇందులో మ్యాక్సిమం 3 or 4 జంతికలను అయితే వేసేసుకోవచ్చండి. బాగా పెద్దగా వేసేలా ఉంటే ఒకటే పడుతుంది. చిన్నగా వేసుకుంటే 4 జంతికల వరకు మనం వేసేసుకోవచ్చు. సో మన డీప్ ఫ్రైకి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడైతే మా అత్తయ్య గారు ఫస్ట్ టైం అయితే జంతికలు వేసి చూపిస్తారనమాట. ఒకసారి చూసేసండి. ఒకసారి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా జంతికల పిండిని వేసుకుని
లోపల ఉన్న పిండిని ఇంకొక జంతికల గొట్టంలో పెట్టి పక్కన పెట్టేసుకొని ఇలా ఒక సట్రం అనేది ఉంటుందన్నమాట. దానిని వేడి ఆయిల్‌లో అయితే పెట్టాలి. ఎందుకు అంటే జంతిక అనేది మనం వేసిన వెంటనే నూనెలో జారిపోతుంది. మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మేము ఫస్ట్ ఏసిన జంతికైతే లూజ్‌గా పడింది చూసారు కదా! షేప్ అనేది కరెక్ట్‌గా రాలేదు. సెకండ్ జంతిక కూడా అలాగే వచ్చిందండి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే పిండి అనేది కొంచెం తడిగా ఉంది. సో, మళ్ళీ మేము కొద్దిగా శనగపిండిని, బియ్యపు పిండిని కూడా వేసుకొని కొంచెం అడ్జస్ట్ చేశామంతే. తర్వాత చూస్తే ఇంకా నమ్మలేకుండా వచ్చినాయన్నమాట జంతికలనేవి. ఎంత టేస్ట్‌గా వచ్చినాయో అంత కరకరలాడుతూ ఉన్నాయి. ఈ జంతికలైతే సంవత్సరాల పాటు నిలవ ఖచ్చితంగా ఉంటాయండి. నాది గ్యారంటీ. మీరు గాలి తగలకుండా ఉన్న ఒక డబ్బాలో కానీ, లేదంటే బకెట్స్‌లో గానీ, ఎయిర్ టైట్ కంటైనర్‌లో కానీ ఎక్కడన్నా వేసేసుకొని పెట్టుకోవచ్చనమాట. అస్సలు మెత్తపడవండి. నిజంగా చెప్తున్నాను. మీరు గాలి తగలకుండా ఖచ్చితంగా పెట్టారంటే గనక జంతికల్ని సంవత్సరాల పాటు ఎంజాయ్ చేయొచ్చు. మీ చుట్టాలకు పెట్టినా సరే ఖచ్చితంగా చాలా బాగున్నాయని అయితే చెప్తారు. మేము చెప్పిన మెజర్మెంట్స్ మాత్రం మీరు ఫాలో అయితే గనుక. ఇప్పుడు నెక్స్ట్ నేను పిండిని కలిపానని చెప్పాను కదా! బియ్యం పిండి కలిపిన తర్వాత జంతిక అనేది ఎలా వస్తుందో మీరు చూడండి. నేను ఇప్పుడు జంతికల గొట్టంలో పిండిని అయితే ఫిల్ చేస్తున్నాను చూడండి. ఇలా కొద్దిగా పిండిని అయితే వేసేసుకోవాలి. మనం పిండి ఎక్కువగా అయిపోయినా కూడా జంతికలు అనేది పర్ఫెక్ట్‌గా నొక్కడానికి అయితే ప్రెస్ చేయడానికి మనకు రాదు. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉంది కాబట్టి నాకైతే జంతికల షేప్ చాలా బాగా వచ్చింది. ఇంతకీ రెసిపీ నచ్చిందంటే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్.